హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణలోని టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సైకాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గూర్చి వెతికితే అతడు ఈ భావన పొందినట్లు. వస్తు స్థిరత్వ భావన. ఆన్సర్ 3. విజ్ఞాన తృష్ణ ఈ దశలో ప్రారంభమగును. తొలి బాల్య దశ. ఆన్సర్ 1. వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపు కారకం. అనువంశికత. ఆన్సర్ 3. ఉద్వేగ ఉద్రిక్తత ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. కౌమారము. ఆన్సర్ 3. వికాసం పెరుగుదల సూత్రాలలోని ఈ సూత్రానుసారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధికి దోహదపడాలి. వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఆన్సర్ 2. బడి నియమాల అనుసారంగా విద్యార్థులు నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించు పిల్లవాడు. సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 1. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఏ దశలో జరుగుతుంది? అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 2. ముఠా దశ అని ఏ దశను అందురు? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 2. జన్యువులు వీటిలో ఉంటాయి. క్రోమోసోమ్స్. ఆన్సర్ 1. ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది. పూర్వ బాల్య దశ. ఆన్సర్ 3. కోల్బర్గ్ నైతిక వికాసం పెంపకము మరియు అభ్యసనాను భావాలతో పాటు ఈ వికాసంపై ఆధారపడుతుందని పేర్కొన్నారు. సంజ్ఞానాత్మక వికాసం. ఆన్సర్ 1. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? బహుజన్యత్వం. ఆన్సర్ 2. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది. పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ 2. పోషక ఆహారం లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణం పరిసరాలు. ఆన్సర్ 1. నవజాత శిశువు వయోపరిమితి పుట్టిన 2 వారాలు. ఆన్సర్ 3. నార్సిజం అనగా తమని తాము ప్రేమించుకోవడం. ఆన్సర్ 3. ఆత్మభావన మొదటిసారిగా ఏర్పడే దశ పూర్వ బాల్య దశ. ఆన్సర్ 2. ఏకాంతర క్రీడలు ప్రారంభమయ్యే దశ శైశవ దశ. ఆన్సర్ 2. ముఠా దశగా పేర్కొనబడే దశ ఏది? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 3. పిల్లల లావు సన్నని ఆకారాలను బట్టి 7 రకాలుగా విభజించిన వ్యక్తి. వెడ్జెల్. ఆన్సర్ 1. శారీరక అభివృద్ధి మానసిక పెరుగుదల చివరి దశ ఏది? 18 సంవత్సరాలు. ఆన్సర్ 2. అడల్సరీ అనగా పరిపక్వత రావడం. ఆన్సర్ 1. ఏ దశలో అనేక శారీరక మార్పులు అకస్మాత్తుగా జరుగుతాయి? యవ్వన ఆరంభ దశ. ఆన్సర్ 2. పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. ఆన్సర్ 2. గాయాల పరంగా ప్రమాద వయస్సు అని ఏ దశనంటారు? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 3.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చూడండి.